హైదరాబాద్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. కోకాపేట కొత్త చెరువులో ఆక్రమణలను అధికారులు తొలగించారు. 22 ఎకరాల మేర కబ్జాలను హైడ్రా తొలగించింది. ఖైతలాపూర్లోని రహదారి ఆక్రమణలను తొలగించారు. చెరువులో ఆక్రమణలపై హైడ్రా కన్నెర చేసింది. రహదారిని ఆక్రమించి నిర్మిస్తున్న షెడ్డులను హైడ్రా సిబ్బంది తొలగించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట విలేజ్లోని కొత్త చెరువు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. FTL పరిధిలో దాదాపు 1.20 ఎకరాల వరకు ఆక్రమించి గోల్డ్ షిప్ విలాస్ కోసం ప్లే ఏరియాలు, పార్కులు నిర్మించారు. చెరువులో మరో 20 ఎకరాల మేర పలు నిర్మాణ సంస్థలు ఆక్రమించాయి. ఫెన్సింగ్ ఏర్పాటు చేసి చెరువును కబ్జా చేశారు. హైడ్రాకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. చెరువును కాపాడాలంటూ వినతులు వెల్లువెత్తాయి. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖలతో కలిసి హైడ్రా పరిశీలించింది. కోకాపేట కొత్త చెరువు FTL పరిధి మొత్తం కూడా 72 ఎకరాలు కాగా ఇందులో 22 ఎకరాల వరకు ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. ఆక్రమణలను నిర్ధారించుకున్నాక నేడు రంగంలోకి దిగారు అధికారులు. చెరువు FTL పరిధిలో ఆక్రమణలను తొలగించిన హైడ్రా ఫెన్సింగ్లతో పాటు రేకులతో ఏర్పాటు చేసిన ప్రహరీలను తొలగించారు. చెరువు హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేశారు. కూకట్పల్లి మండలం ఖైతలాపూర్ రహదారి ఆక్రమణలను తొలగించారు హైడ్రా అధికారులు. జ్యువెల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ ముందు 1700 గజాల మేర రహదారి ఆక్రమించారు కొందరు. హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో హైడ్రా అధికారులు పరిశీలించారు. ఆక్రమణలు నిర్ధారించుకున్న తరువాత ఇవాళ అధికారులు చర్యలు తీసుకున్నారు.